హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్స్ ఆఫ్ ది ఓషన్. ఈరోజు మాకు వచ్చేసి బొచ్చి చేప పడింది. చూడండి, ఇదైతే దగ్గర 3 కేజీలు అయితే ఉంటుందన్నమాట. ఈ చేపనైతే ఈరోజు మనం అయితే కూరకైతే కటింగ్ అయితే చేయబోతున్నాను. అండ్ ఇప్పుడు కటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ముందుగా ఈ చేపకున్న ముళ్ళు రెక్కలు మొత్తం అయితే కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను ఏ విధంగా అయితే కట్ చేస్తానో ఈ విధంగా చేతికైతే మట్టి అయితే తీసుకోవాలి జారకుండా ఉండడానికి. సో ఇప్పుడు తీసుకున్న తర్వాత నిదానంగా అయితే జాగ్రత్తగా అయితే మనం అయితే కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ చేపల విషయంలో. ఎందుకంటే కొంచెం మనం కేర్లెస్ గా ఉన్న మన చేతులు అయితే కట్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత దీనికైనా ఉన్న పొట్టు మొత్తం అయితే ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ ఈ పొట్టును తీసేదానికి సపరేట్ గా ఇలాంటిది ఒకటైతే ఉంటుందన్నమాట. దీంతోనైతే మనం అయితే చేపలో పొట్టు అనేది తీసుకోవచ్చు. చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా వీడియోలు చూపిస్తున్న విధంగా అయితే చేసుకోవాలి. ఇలా చేసేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఈ విధంగా 2 సైడ్స్ అయితే మనం ఈ విధంగానే కంటిన్యూ చేయాలి. ఇలాంటి పొట్టు తీయాలన్నమాట. అండ్ ఈ పొట్టు తీసే క్రమంలో మన చేతులు కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. చూడండి, మనం ఏ విధంగా అయితే క్లీన్ చేసుకోవాలంటే ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా పొట్టు అయితే క్లీన్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే మనం నిదానంగా క్లీన్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ చేపనైతే కటింగ్ చేస్తున్నాం. చూడండి, ఫ్రెండ్స్ చూడండి, చేప అయితే ఎంత ఫ్రెష్గా అయితే ఉందో చూడండి. మనకు పీసెస్ అయితే చూస్తుంటే తెలుస్తుంది ఎంత ఫ్రెష్గా అయితే ఉందో చేప అనేది. అండ్ ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తున్న చేప అనేది ఎంత ఫ్రెష్గా అయితే ఉందో చూడండి. ఇప్పుడు వచ్చేసి దాని పొట్ట భాగాన్ని అయితే ఇప్పుడు కట్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు ఆ చేప తల కూడా అయితే క్లీన్ చేసుకొని అయితే ఇప్పుడైతే కటింగ్ చేస్తున్నాం. చూడండి,